రెడీగా ఉంది. హలో సార్, సవాలు కూడా లేకపోతుంది. వచ్చింది ఫోన్ వచ్చింది అన్న ఫోన్ వచ్చింది అన్న ఫోన్ వచ్చింది. ఓకే 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 చెప్పు అన్న, నువ్వు మైక్ ఆన్ చేయి అన్న. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సీఎం నివాసానికి చేరుకున్నారు. ఇప్పుడే హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న విజువల్స్ను మనం చూస్తున్నాం. కాన్వాయ్ని సిద్ధం చేశారు. సీఎం నివాసానికి 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి హెలిప్యాడ్లో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. అక్కడి నుంచి కాన్వాయ్లో వాహనంలో సీఎం కేసీఆర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు స్వాగతం పలికి సీఎం నివాసంలోకి తీసుకొని వెళ్ళనున్నారు. సీఎం కేసీఆర్ హెలికాప్టర్ దిగి కిందకు వస్తున్నటువంటి విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాము. ఆయనతో పాటు మరో 2 ప్రజాప్రతినిధులు కూడా, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి 2 ప్రజాప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. కేసీఆర్కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏపీ మంత్రులు, అధికారులు, పార్టీ ముఖ్యులు, తెలుగుదేశం పార్టీ ముఖ్యులు హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు. పుష్పగుచ్చంతో ఆయనకి స్వాగతం పలికి ఆయన్ని వాహనంలో ఏదైతే సీఎం కాన్వాయ్ ఉందో దానిలో తీసుకొని చంద్రబాబు నివాసం లోపలికి తీసుకొని ఉన్నారు. కూర్చున్న ప్రశ్నల అనంతరం ఆయన సీఎంతో భేటీ కానున్నారు. సీఎంతో భేటీలో ముందుగా ఈ ఏదైతే ఆయుధ చండీ యాగానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందిస్తారు. తర్వాత అందరి సమక్షంలో కొద్దిసేపు వాళ్ళు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దాని తర్వాత భోజనం తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా 2 సీఎంలు కూడా సపరేట్గా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మనం దీన్ని చెప్పవచ్చు. కేసీఆర్ ఉద్యమం ప్రారంభించిన తర్వాత గత 10-13 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది లేదని చెప్పాలి. గతంలో 2 నెలల క్రితం ఆయన అమరావతికి వచ్చారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్నారు. మళ్ళీ 2 నెలల వ్యవధిలోనే అదే అమరావతి ప్రాంతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక క్యాపిటల్ నిర్మించుకుంటుందో అదే ప్రాంతానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ఆహ్వాన పత్రిక, ముఖ్యమంత్రికి వ్యక్తిగత హోదాలో ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు ఆయన ఇప్పుడు ఆయన నివాసానికి చేరుకున్నారు. కొద్ది నిమిషాల్లో ఆయన చంద్రబాబుని
కలుసుకొని ఆహ్వాన పత్రిక అందజేస్తారు. ఈ ఆహ్వాన పత్రిక అందజేయడం, ముఖ్యమంత్రికి ఆయుధ చండీ యాగానికి ఆహ్వానించడం ఒక సాధారణ కార్యక్రమంగానే మనం చూస్తున్నప్పటికీ కూడా రాజకీయంగా దీనికి అత్యంత ప్రాధాన్యత నెలకొని ఉంది. వరప్రసాద్, మనం చూసినట్లయితే గత 18 నెలల కాలంలో దాదాపు 5 సార్లు ఇప్పటికి ముఖ్యమంత్రులు కలుసుకున్నారు. గవర్నర్ దగ్గర ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తర్వాత ఢిల్లీలో కూడా ఒకసారి కలుసుకున్న పరిస్థితి ఉంది. ఇక ఇవి కాకుండా ప్రత్యేకంగా ఒక 2 భేటీలు కూడా జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రతిసారి కూడా వీరి యొక్క భేటీ ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తిస్తా ఉంది. రాజకీయంగా అనేక వివాదాలు, విభజన చట్టం నుంచి అనేక వివాదాలు, పరిష్కారంగా అనేటువంటి సమస్యలు నిత్యం వివాదాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితుల్లో వీరి కలయిక ప్రతిసారి కూడా కొంత చర్చకు దారితీస్తా ఉంది. ముఖ్యమంత్రులు ఏ అంశాలు చర్చించుకుంటారు, ఏ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది, రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయనే దానిపై మొదటి నుంచి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ రోజు జరిగేటటువంటి ఈ భేటీ కూడా అటువంటి చర్చకే దారితీస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయుధ చండీ యాగం అనేది ముఖ్యమంత్రి స్వతంత్రంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఆయన నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు కేసీఆర్ ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం కేసీఆర్ హాజరైనటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఏదైతుందో అది పూర్తిగా అధికారిక కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రక కార్యక్రమంగా ఘట్టంగా చెబుతున్నటువంటి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ని ఆహ్వానించారు. అదే వేదికపై ఆయన సత్కరించి ఆయనతో ప్రసంగింపజేసి శిలాఫలకంపై పేరు ఉంచి మరీ కేసీఆర్ని గౌరవించారు. ఈ రోజు కూడా అంతే గౌరవంగా కేసీఆర్ ఇంటికి వచ్చి తాను చేస్తున్నటువంటి యాగానికి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నారు. ముఖ్యమంత్రి వెళితే ఎప్పుడు వెళ్తారు? 23 నుంచి 27 వరకు జరిగేటటువంటి ఈ ఆయుధ చండీ యాగం అత్యంత పవిత్రమైనది, అత్యంత ఘనమైనది అని కూడా పండితులు చెబుతా ఉన్నారు. ఆయుధ చండీ యాగం యొక్క విశిష్టతను కూడా ఈరోజు కేసీఆర్ చంద్రబాబుకు వివరించనున్నారు. రాష్ట్రపతి మొదలుకొని ముఖ్య నేతలందరికీ కూడా దేశవ్యాప్తంగా ముఖ్యులకు కేసీఆర్ యొక్క ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఇందులో ఇప్పుడు చంద్రబాబు కూడా ఆహ్వాన పత్రిక ఇస్తున్నారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు, కేసీఆర్ ఆహ్వానం మేరకు చంద్రబాబు ఈ 4 రోజుల్లో ఒక రోజు దానికి అటెండ్ అవుతున్నారు. అయితే ఆహ్వాన పత్రిక అందుకున్న తర్వాత కేసీఆర్ ఆయుధ చండీ యాగానికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇద్దరు ఈరోజు సమావేశం అవడం, చండీ యాగానికి వెళ్ళిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, రాజకీయంగా వీటిపై ఎటువంటి చర్చ జరుగుతుంది అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా ఉంది. ప్రస్తుతం చంద్రబాబుతో కేసీఆర్ తన నివాసంలో భేటీ అయ్యారు. ఆ విజువల్స్ మనం కేసీఆర్ లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం ఇప్పుడు చూసాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రమేష్.